హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు సొరకాయ పకోడీ చేసి చూపిస్తాను. ముందుగా ఒక సొరకాయని తురుముకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లో ఇంకా శనగపిండి, బియ్యం పిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఉప్పు, కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక వాటర్ వేసుకునే పని ఉండదు, ఎందుకంటే సొరకాయలోనే తురుముకుంటాం కాబట్టి దాంట్లో వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే మనం పిండిలు వేసుకొని మొత్తం కలుపుకోవచ్చు. మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి, లేదంటే పకోడీ ఆయిల్ పీలుస్తుంది. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా సోడా ఉప్పు కూడా వేసే పని ఉండదు. మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని వేసుకోవాలి. ఎప్పుడులాగా రోజు ఉత్త శనగపిండితో పకోడీ కాకుండా ఇలా సొరకాయ పకోడీ చేసుకోవటం వల్ల పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. విడిగా కర్రీస్ చేసుకుంటే పిల్లలు ఇష్టపడరు. ఇట్లా చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. కొంచెం పలసగా అనిపిస్తే కొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోవాలి. మరి పలసగా చేసుకోకూడదు, ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. బాగా కలుపుకోవాలి. సొరకాయ తినటం వల్ల మనకు ఒంట్లో బాగా చలవ చేస్తుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవాలి. అయిపోయింది. ఆయిల్ పెట్టుకొని పకోడీ వేసుకోవాలి. ఇవన్నీ రెడీ అయిపోయింది. బాగా క్రిస్పీగా వస్తాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. కనుక నచ్చినట్టయితే లైక్